నమస్తేనండి. మనము ఇప్పుడు మరొక టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చేసామండి. గుంటూరు కుందుల రోడ్డు గార్డెన్స్ అన్నమాట. అయ్యప్ప స్వామి టెంపుల్ ప్రక్కనే ఉంటుందండి ఈ టిఫిన్ సెంటర్ అన్నమాట. ఈ బజార్కి మొత్తానికి హైలైట్ అన్నమాట అండి. మొత్తం కూడాను గుమగుమలతోటి మంచి సువాసనలు వెదజల్లుతూ ప్రతి కస్టమర్ కూడా వచ్చి రుచి చేసి తినాల్సిందేనమాట. అన్ని వెరైటీస్ ఉన్నాయండి. మనం చెప్పుకున్నాం కదండి, టిఫిన్ సెంటర్ ఒక్కొక్క టిఫిన్ సెంటర్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్ యొక్క ప్రత్యేకత ఎంతో తెలుసుకుందామండి. గుంటూరు అండి గార్డెన్స్ అన్నమాట. అయ్యప్ప స్వామి టెంపుల్ ప్రక్కనే ఉంటుంది. కుందుల రోడ్ అండి. ఓకేనా? ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటో, ఇక్కడ రుచులు ఎలా ఉన్నాయో మనం టేస్ట్ చేద్దాము, అలాగే ఆస్వాదిద్దాము, కనుక్కుందాం విషయం. ఓకేనా? తెలుసుకుందాం. ఓకే, ఇక్కడండి ఇగోండి ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి. ఇగోండి బజ్జీలు, ఉల్లి బజ్జీలు, అలాగే మామూలు బజ్జీలు, ఇగోండి మినపగారెలు, ఇది వంకాయ బజ్జీలండి. ఇదిగోండి ఇది వంకాయ బజ్జీ, చూసారా ఏ సైజులో ఉన్నదో ఇలా. ఇదేమో గారెలండి, ఇవేమో మామూలు బజ్జీలు. ఇది వచ్చేసి వడండి. ఈ చట్నీలన్నీ కవర్ కట్టేశారు పార్సిల్స్. ఇది చట్నీ అన్నమాట. జిలేబీనండి, బెల్లపు జిలేబీ. ఇదిగోండి పకోడీ వచ్చేసేసి. ఇక మొత్తం కూడా బాగా క్రౌడ్ తోటి ఉంటారనమాట. మీరు డైలీ కస్టమర్ అండి? డైలీ వస్తారా? అప్పుడప్పుడు వస్తారు. బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి కదా? చాలా బాగుంటాయి. ఓకే, రుచిగా. రేట్స్ అవి రీజనబుల్గా ఉంటాయండి. అలాగే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, పరిశుభ్రతను పాటిస్తారండి. మెయిన్ ఇక్కడ సైజులు కూడా పెద్ద పెద్ద సైజులుగా ఉన్నాయి. అరిటాకు ఇది ఇస్త్రాకు మెయింటైన్ చేస్తున్నారు. ఇదిగోండి పునుగులు వేస్తున్నారు, చిట్టు పునుగులు. ఒకసారి అయిపోయినాయండి, మళ్ళీ వీటిని రెండోసారి మళ్ళీ వేస్తారనమాట. ఆయిల్లో రెండోసారి మళ్ళీ వేయించుతారనమాట అండి. చూసారా చిట్టు పునుగులు. ఇదిగోండి కస్టమర్స్ మొత్తం కూడా క్రౌడ్గా ఉంటారనమాట. ఈ విధంగా బాగా వస్తూ ఉంటారు. ఈ ఏరియా మొత్తానికి హైలైట్ అనమాట అండి. ఫిదా కావాల్సింది ఈ సువాసనలకి. ప్యూర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, అలాగే రీజనబుల్ రేట్స్ తోటి నీట్గా పరిశుభ్రతగా పాటిస్తారనమాట. ఇదిగోండి గార్డెన్స్ అన్నమాట. అలాగే అయ్యప్ప స్వామి దేవాలయం ప్రక్కనే ఉంటుంది. అయ్యప్ప స్వామి దేవాలయం అండి, గార్డెన్స్, కుందుల రోడ్డు అన్నమాట ఇది. చూసారా అయ్యప్ప స్వామి దేవాలయం ఇలా ప్రక్కనే ఉంటుంది. అదిగోండి టిఫిన్ సెంటర్ ఇక్కడే దగ్గరే ఉంటుంది, ప్రక్కనే కుందుల రోడ్డు అన్నమాట. చూసారా అన్ని వెరైటీలు చక్కగా బాగుంటాయండి. మనతోటి పార్సిల్స్ పెట్టేస్తున్నారు చక్కగా. క్రౌడ్గా ఉంటుంది. ఇవ్వండి పార్సిల్స్ కడుతున్నారు చక్కగా. ఎలా
టేస్ట్ ఎలా ఉంది? వంకాయ బజ్జీ బాగుందా? రుచిగా కమ్మగా బాగుందా? బాగా ఫేమస్ ఇక్కడ, డైలీ వస్తారు కదా అంతా స్టూడెంట్స్ పిల్లలు వస్తున్నారు. ఇవ్వండి పునుగులు రెడీ అవుతున్నాయి కదా, ఈ ప్లేట్లో పునుగులు వేస్తారనమాట. గట్టి పకోడీ పెట్టేశారు చక్కగా. వంకాయ బజ్జీ చూసారా ఏ సైజులో ఉన్నదో చక్కగా. దీంట్లో ఓకే పెరుగు అలాగే ఉల్లిపాయ కారం వేస్తారటండి కట్ చేసేసి. ఇదేంటానా? నిమ్మకాయ కారం. ఓకే ఓకే అన్నీ వేసి తయారు చేసి ఇస్తారటండి. బాగా క్రౌడ్గా ఉంటుంది, ఏరియా మొత్తం ఫిదా కావాల్సిందే. ఈ బజారు కుందుల బజార్ అనమాట. గార్డెన్స్ అయ్యప్ప స్వామి టెంపుల్ ప్రక్కనే ఉంటుందండి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేస్తారనమాట. అలాగే ఈ రుచులను ఆస్వాదించి మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా పార్సల్స్ కట్టించుకొని తీసుకెళ్తారనమాట. అంత కమ్మగా రుచిగా బాగుంటాయండి. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, అలా పరిశుభ్రతను పాటిస్తున్నారు. చూసారా పకోడీ కూడా పెద్ద పెద్ద సైజు తోటి చూస్తున్నారు. ఇదిగోండి పచ్చిమిరపకాయలు కూడా ఇలా తీసి పెట్టేస్తున్నారు. అయిపోయినాయి పునుగులు, రెడీ అయిపోయాయండి చక్కగా. బాగా క్రౌడ్గా ఉంటున్నారు. సాయంత్రం ఇప్పుడు చలికాలమైనా ఎండాకాలమైనా అసలే అలాగే వర్షాకాలమైనా సరే ఎప్పుడైనా సరే ఇక్కడ బాగా జనం విపరీతంగా ఉంటారండి. బాగా క్రౌడ్ తోటి ఉంటారు. ఓన్లీ శనగపిండి అనమాట. శనగపిండి గిన్నె పెట్టేస్తారు. అలాగే బజ్జీలు వేస్తారు. పిండ్లన్నీ ఇక్కడ గోతానికి పెట్టేసుకున్నారండి చక్కగా. పిండి అండి, శనగపిండి. దేనికండి? బజ్జీలు. ఓకే ఓకే. ఓన్లీ మిరప బజ్జీలా లేకపోతే వంకాయ బజ్జీనా? మిరపకాయ బజ్జీ. ఓకే ఓకే. బాగా బీట్ చేస్తున్నారండి పిండిని. ఏమేమి వేస్తారండి శనగపిండిలో? వాము. ఓకే. ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఇలా చేసి పెట్టేస్తున్నారు. చక్కగా చేసేస్తారు. తీయకుండా ఎలాగా తీయాలి కదా, మరి మీరే కదా పార్సిల్స్ కట్టేది. ఇక్కడ కస్టమర్లు అందరికీ పార్సిల్ కట్టేది మరి మీరే కదా. మిమ్మల్ని చూడగానే గుర్తుపడతారు మా వ్యూస్. అండి టిఫిన్ బాగుందా? సాయంకాలం చలికాలం చక్కగా హాట్గా చిట్టి పునుగులు ఎంజాయ్ చేస్తున్నారు. క్వాలిటీ బాగున్నదండి, రుచిగా ఉన్నాయా? ఓకే ఓకే ఎంజాయ్ చేయండి. నీళ్ళు వేసేస్తున్నారు. చాలా టాలెంట్ తోటి చాలా నైపుణ్యంతో వేస్తున్నారు. కళ అన్నమాట, ఇది కూడా ఒక కళ అండి. ఓన్లీ శనగపిండి, వాము, అలాగే కొంచెం తినే సోడా, సాల్ట్ అండి. సూపర్ అన్నమాట. గుమగుమలాడుతుంది. మంచి బజ్జీలు, మంచి సువాసన. ఈ బజార్ ఫిదా కావాల్సిందేనండి బజ్జీలకి, ఆ రుచులకి. ప్రతి వాళ్ళు వచ్చి పొట్టాలు కట్టించుకుంటున్నారు, తీసుకెళ్తున్నారు. అదిగోండి చట్నీ అన్నమాట. ఏమేంటి ఉంటాయి చట్నీలో? టమాటాలు, పచ్చిమిరకాయలు, టమాటా పచ్చిమిరకాయలు. ఇంకేమి వేస్తారు?
ఎంతేనమ్మా అంతేనా? వేయించి చేస్తారా? ఓకే ఓకే. పచ్చడి బాగా నేనే ఎక్కించేది ఆ? నేనే ఎక్కించేది డైలీ నువ్వే చేసేది. ఓకే ఓకే. ఇవి గారెలు మినపగారెలేనా? ఓన్లీ ఓన్లీ మినపగారే మినపగారె. వంకాయ బజ్జీ ఓన్లీ మినపగారే ఓన్లీ మినపగారేనమ్మా అది చేసేది నేనే మళ్ళీ. ఓకే ఓకే. బజ్జీ చూడండి, వంకాయ బజ్జీని ఈ విధంగా చేస్తున్నారు. ఉల్లిపాయలు పెట్టేస్తున్నారు. అలాగే ఇదేంటి? పెరిగే ఒకటి 10 పునుగులు ఎట్లాగండి? పునుగులు ఎట్లాగా? ప్లేట్ 20 రూపాయలు. ప్లేట్ 20 రూపాయలు. గారె 3 20 రూపాయలు. గార బజ్జి వడ పునుగు పెద్ద పునుగు అన్నీ 320. 320. తీసుకోండి, మేము మాట్లాడుతున్నాం. ఓకే ఓకే. ఇవి ఈ బజ్జీలు ఒక్కోటి 10 రూపాయలు మేడం. ఒక్కోటి 10 రూపాయలు. ఓకే ఓకే. పార్సిల్స్ కట్టే వాళ్ళకి విశ్రాంతి లేదండి. తెంపు లేకుండా కడతానే ఉండారు అనమాట. బాగా క్రౌడ్ తోటి వస్తున్నారు. బాగా బిజీగా ఉండారనమాట. ఇవ్వండి ఒకసారి మామూలు బజ్జీ గరం గరం ఎలా ఉన్నాయండి? బాగున్నాయా? టేస్ట్ గారె మినపగారెలు మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగా ఉన్నాయా? క్వాలిటీ బాగుంది. రోజు ఏడేదంట బాగుంటుంది. ఆహా, డైలీ తింటారు. గారె చట్నీ బాగున్నాయి. ఓకే, డైలీ కస్టమర్ అటంటే డైలీ వచ్చి తినేస్తారు. చలికాలం ఏం లేదు, ఎండాకాలం ఏం లేదు, వానాకాలం. ఎంజాయ్ చేయండి అయితే. ఓకే, రీజనబుల్ రేట్సేనండి. అవును. జిలేబీ ఎంత ఉంది అంత అందించి ఎంత ఉంటే అంది నాన్న అయిపోయిందని మనం ఏం చేద్దాం వేద్దామా ఇప్పుడు కిలో అయిపోయాయి. పార్సిల్ కట్టడంలో కానీ అలాగే కస్టమర్స్ సప్లై చేయటంలో కానీ ఇద్దరు బిజీగా ఉన్నారండి వీళ్ళిద్దరు కూడాను. అటేమో వంట మాస్టర్ గారు చేస్తున్నారనమాట, బజ్జీలు వేస్తున్నారు. ఇటు ఈ బాబు కూడా సప్లై చేస్తున్నాడు డబ్బుల దగ్గర. బాగా బిజీగా ఉన్నారు, బాగా క్రౌడ్గా ఉన్నారండి. గుమగుమలేనమాట. ఈ బజారు మొత్తం రావాల్సిందేనండి, వచ్చి తినాల్సిందే, ఆస్వాదించాల్సిందే అనమాట. అబ్బా, అవే పునుగులు, అవే బజ్జీలు, అవే గారెలు, అవే వడలు, అవే పకోడీలు, ఇక ఇవే కదండి అని అనుకోవచ్చండి మీరు. ప్రతి సెంటర్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి. బజ్జీలలోనైనా సరే, గారెల్లోనైనా సరే, ఒక్కొక్క వెరైటీగా డిఫరెంట్గా తయారు చేస్తారు. ఒక్కొక్క టిఫిన్ సెంటర్ ప్రత్యేకత అలా ఉంటుందండి. అమృతాన్ని చిందిస్తారనమాట. అక్కడ ఆ వెరైటీ బాగుంటుంది, ఇక్కడ ఈ వెరైటీ బాగుంటుంది అని చెప్పుకోవాల్సిందేనండి గుంటూరులో టిఫిన్ సెంటర్. బజ్జీలు రెడీ అయిపోయాయి, వేడివేడి బజ్జీలు తీసేస్తారు. గుమగుమలాడిపోతున్నాయి బజ్జీలు, బయటకు వచ్చేసాయి అన్నమాట. సైజులు కూడా బాగా పెద్ద సైజులు అండి. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, అలాగే క్వాంటిటీని అనమాట. ఇవ్వండి పునుగులు కూడా పెద్ద పునుగులా? పెద్ద పునుగులు వేస్తున్నారు.
పెట్టుకుంటున్నారా? ఆ, అలా పెట్టేసుకుంటే కస్టమర్స్ రాగానే 10-15 పెడతానమ్మా. అదేలే ఇంకప్పుడు ఈజీగా ఉంటుంది మీకు. అప్పుడప్పుడు పెట్టానంటే మాకు ఖాళీ ఉండదు. అవును అవునులేండి. ఎలా ఉన్నాయి టిఫిన్? బాగా ఉంది. టిఫిన్ ఎలా ఉంది? టిఫిన్ బాగుందా? डेली आके खाता अच्छा है बोलो. ఓకే అచ్చా ఓకే आके खाते. డైలీ ఓకే ఓకే డైలీ ఆ గయా? हाँ डेली आके खाते रोज. ఓకే ఓకే అచ్చా ఓకే हाँ बहुत अच्छा है. ఉల్లిపాయలు కూడా తరిగి పెట్టేసుకుంటారు ముందుగానే. పునుగులు అయిపోండి, ఒకసారి అయిపోయినాయి, రెండోసారి మళ్ళీ వేస్తాం. బాగా ఫేమస్ అండి, ఏరియా మొత్తానికి ఫిదా కావాల్సిందే. బాగా రుచిగా కమ్మగా కూడా ఉంటాయండి. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, పరిశుభ్రతను పాటిస్తున్నారు బాగా. అలాగే రీజనబుల్ రేట్స్ తోటి మొత్తం ఇక్కడ మంచిగా బాగా తయారు అన్ని వెరైటీలు ఉంటాయి. గారె, వంకాయ బజ్జీ, పునుగు, వడ, అలాగే పకోడీ, చిట్టి పునుగు, పెద్ద పునుగు, మామూలు బజ్జీ, ఉల్లి బజ్జీ, అన్ని వెరైటీలు. జిలేబీ కూడా ఉన్నదండి, అయిపోయింది. మళ్ళీ రేపు ఉదయాన్నే తయారు చేస్తారట. బాగా గుమగుమలతోటి కస్టమర్స్ బాగా క్రౌడ్గా వస్తారండి. మీకు వస్తే తెలుస్తుందండి ఏరియా బజార్ అనేది. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఎలా ఉన్నాయి నాన్న టిఫిన్? బాగున్నాయా పునుగులు? చిట్టి చిట్టి పునుగులు, గారెలు, వడలు ఎలా ఉన్నాయి నాన్న? బాగున్నాయా? రుచిగా ఉన్నాయా? ఓకే, రీజనబుల్ రేట్లు, అలాగే క్వాలిటీ బాగుంది. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నా, పరిశుభ్రతగా ఉన్నాయి కదా, మంచి సువాసనగా ఉన్నాయి. ఓకే, ఎంజాయ్ చేయండి. చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి వాళ్ళు వచ్చేస్తారండి ఈ రుచులను ఆస్వాదించడానికి. పైపెచ్చు బాగా మంచి సెంటర్ అండి, నడిబొడ్డు అనమాట గుంటూరులో. ఇక ప్రతి వాళ్ళు విజిట్ చేయాల్సిందేనండి తప్పకుండా ఇక్కడికి. ప్రతి వాళ్ళు వస్తున్నారండి, కస్టమర్స్ బాగా క్రౌడ్ అయిపోయింది. పార్సిల్స్ అవి కట్టించుకొని అయిపోయింది కట్టుకోవచ్చు. గారెలు వేస్తున్నారనమాట, అరిచేతుల్లో పెట్టేసి వేస్తున్నారు గారె. చూసారా? ఉన్నాయండి పునుగులు, టేస్ట్ చేయండి. పునుగులు అంటే ఇష్టం మీకు? మెత్తగా ఉడికినాయా? చక్కగా బాగున్నాయా?
బాగా క్రంచిగా కరకరలాడుతున్నాయి బాగా ఎట్లాగో బాగా కరకరలాడు. వేడి పట్టలేరాయా? బాగున్నాయా? బాగా కాలుతున్నాయండి. బాగా కాలుతున్నాయి. వేడి వేడి అయితే బాగుంటాయి కదా. కాలే తినరాయి మీరు. వేడి వేడి పునుగు ఇష్టం అండి. పునుగు పెట్టించుకున్నారు. బాగా జనం వచ్చేస్తున్నారు, క్రౌడ్తో ఉన్నారు. గారెలు ఒకసారి అయిపోయాయండి, మళ్ళీ రెండోసారి వేస్తారు. వేడి వేడి గారెలు రెడీ అయిపోయి వచ్చాయండి. ప్రతి టిఫిన్ సెంటర్కి ఒక అద్భుతం ఉండాల్సిందేనండి. అంత అద్భుతంగా రుచిగా కమ్మగా తయారు చేస్తారనమాట. ఒక్కొక్క టిఫిన్ సెంటర్కి ఒక్కొక్క ప్రత్యేకత. అలాగే ప్రతి టిఫిన్ సెంటర్కి ఒక్కొక్క అద్భుతాలు సృష్టిస్తారు, క్రియేట్ చేస్తారనమాట. ఇలా గుంటూరులో టిఫిన్ బండ్లన్నీ ఈ విధంగా ఉంటాయి అనమాట అండి. అంత బాగా తయారు చేస్తారనమాట, అంత రుచిగా. బజ్జీ అనమాట, బజ్జీ ప్రియులం కదా, అందుకోసమని బజ్జీ అనమాట. గుమగుమలాడే బజ్జీని టేస్ట్ చేస్తున్నాను. మిరపకాయ బజ్జీ అంటే ఫేమస్ కదండి. గుంటూరు మిరపకాయ బజ్జీ అంటే ఎంతో ఫేమస్ అనమాట. అలాగే ఉల్లిపాయలతోటి, లెమన్ కారపొడితోటి ఆర్గనైజ్ చేశారు అనమాట. మాకు బాగా డెకరేషన్ చేశారు అనమాట. బాగా బజ్జీ చూస్తారు, గుమగుమలాడిపోతుంది అనమాట. నోరూరిపోతుందండి. త్వరగా తినేసేస్తాను. అందుకే ఇంత క్రౌడ్ వస్తుంది మొత్తం కూడా. చట్నీ కూడా బాగుందండి, సూపర్గా ఉంది. బాగా సైజులు కూడా పెద్ద పెద్ద సైజులు అన్నమాట. గారెలు కానీ, అలాగే పునుగులు కానీ, బజ్జీలు కానీ, వడలు కానీ మొత్తం కూడా పెద్ద పెద్ద సైజు, రుచిగా కమ్మగా బాగున్నాయండి. గుమగుమలే అనమాట. ఉల్లిపాయలు కూడా బాగా దండిగా వేస్తున్నారు. చూస్తారు కదా ఎంత క్రౌడ్గా ఉన్నారు. అమ్ముతున్నారు, అద్భుతం, సూపరే సూపర్. ప్రతి వాళ్ళు తప్పకుండా ఓకేనా. గుంటూరు మిరపకాయ బజ్జీ ఫేమస్ బాగా, సూపర్. బాగుంటేనే, రుచిగా ఉంటేనే మీ దగ్గరకు వస్తాను, ఎందుకు వచ్చేస్తాను. బాగా దగ్గరకు కూడా వెళ్ళండి, దరిదాపులకు కూడా వెళ్ళండి. వీళ్ళు దాదాపు ఎవరు మాట్లాడలేరు కదా, ఓనర్ గారు లేరండి, నేను వర్కర్స్ ఉన్నారు. ఇక వాళ్ళు మేము మాట్లాడమండి అమ్మాయి, అందుకోసం చెప్పేసి మీరే చేసుకొని మీరే మాట్లాడి, మీకు తెలుసు కదా అని అన్నారు. మాకు పరిచయం అనేది ఓనర్ గారు లేరనమాట. అందుకోసమే మనమే చెప్పుకొని మనమే మాట్లాడుతున్నాం. ఎందుకంటే మాకు 25 years నుంచి తెలిసింది బాగా. ఇక్కడ బజ్జీలు బండి ఫేమస్ అన్నమాట. బాగా రుచిగా బాగా తయారు చేస్తారు. చూసాం కదండి, ఎంజాయ్ చేసాం కదా. ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే చిట్టి పునుగులు అంత రుచిగా కమ్మగా అద్భుతంగా ఉంటాయండి. అలాగే ప్రతి పదార్థం కూడా బాగానే ఉన్నాయండి, రుచిగా బాగున్నాయి. రీజనబుల్ రేట్స్ తోటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అలాగే చక్కగా పరిశుభ్రతను పాటిస్తున్నారు అనమాట. ఏరియా మొత్తానికి బాగా ఫేమస్ అనమాట ఈ టిఫిన్ సెంటరు. అలాగే ప్రతి వాళ్ళు విజిట్ చేసి కమ్మగా ఈ పదార్థాలని తినాల్సిందేనండి, ఆస్వాదించాల్సిందనమాట. అంత రుచిగా కమ్మగా తయారు చేస్తారనమాట. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తేనండి.